చేసుకున్న భర్త పోయిన వాడు తిరిగి రాలేదు. భర్త ఎంగిలను తింటే నాకేమో గర్భవద్ద అయింది తల్లి. ఇంట్లో ఉంటే లోకం పరకాదు లోకమందరను ఏమంటారు. ఈ కాంతమని ఎవరితో గర్వమాడిందో ఎవరిని గుడుకున్నదో గర్భవద్ద అయిందంటారు. ఇక్కడ ఎందుకు ఉండాలి అవ్వ? నా భర్త జాడలో కూడా నేను కూడా పోతంటది కదా రో. తానున్న మేడలకు తలుపులే సినదా తానున్న మేడలకు తలుపులే తలుపులు కొద్దాలు తాళలేసిన కాంతమని దేవి అమ్మ ఊరూరు జనులారా ఊరెళ్ళి పోదా ఏది పోయి ఎట్లా వస్తుంది అని చెప్పి పడిపాడి కాళ్ళు నేను మొక్కినానే నా కాల కూడా నమ్మ పాయనమ్మా తల్లి అయ్యో దేవో అత్తమామ లేక మాయ చేసుకున్న బందర్యడు గర్భవాది వెంటుకోరి ఎక్కడంటే వెళ్ళిపోవాల అమ్మా అడవి లోపల ఎక్కడున్నాడేమో ఎక్కడంటే నేను వెనకాలమ్మా తల్లి అయ్యో దేవో కారండి అడవిలో కులమిడిచినాకో దిక్కులము చూడు అవ్వ కులమిడిచిన పక్షి ఎత్తనాదము చూడే శని బతికిరవాని అహంకారము చూడు బతికి చెడ్డవాని పలుకు చూడా అవ్వ దిక్కులేని బిడ్డనాయినా దిక్కులేని కాకులిగిప్పిన కన్నా మాయేరా ఓ తల్లులారా అవ్వన బట్టగానా రాడాయే
ఉంటేనే భార్య కందమా భర్త లేకపోతే ఏ మొగుడన్న కన్నెత్తి చూస్తాడు నా గది అందరైపోయింది అత్తమామల ఎగిరేకపోయా చేసుకున్న భర్త లేడు నా గది దుర్గత అయిందని చెప్పి అన్నం లేక ఆగరం లేక కాశగడ్డి వనములు పడిపోయింది కదా కాశగడ్డి వనము కన్నరాగి చెట్టు కింద పడిపోయింది రో కాంతావని ఈ కథ ఇలా ఉన్నదయ్యా అక్కడ పడవండి నా టేషన్లో పడ నా భూమి పడబడాలి వాడు తల్లి గుట్టలేదు తండ్రి గుట్టలేదు బడబడబడబడబలిగి పుట్టిండు కాలాతుడు మరి కాలాతుడు చిన్నోడు కాడు కంచు కూడా కాలాతుడు అయ్యా పోయినటువంటి కాలాతుడు పుట్టాడు పుట్టిన తర్వాత బాగా ఉన్నది వారు ముళ్ళు అంగడి బజార్ అని కడప చూస్తే మాకల్లపూర్ చెరువు మరి అని నోరు చూస్తే పంజాబ్ తూమ్ మరి అని కళ్ళు చూస్తే బట్టి కావులు మరి అని తల చూస్తే తల చూస్తే బోడ గుట్ట లాంటి వాడు వాడు కంచు కూడా కాలదు గారికి వారి ఒక మనిషిని చంపాలంటే చంపుతున్నాడు ఒక మనిషిని లేపాలంటే వాని పని కంట్లో ఉన్న స్త్రీని ఎవరు పట్టి భంగం చేస్తాడు అయినటువంటి మగనం ఉన్న స్త్రీలు చెల్లరో బాయిల పడి ఆత్మహత్య చేసుకుంటాడు ఆనాడు అటువంటి 60 పోయినటువంటి హాడు పుట్టిందయ్య కాలాతుడు కాలాతుడు పుట్టిందంటే వాడు అటువంటి ఇంతదండి కాలాతుడిని పుట్టాను కానీ నాకు భార్య కావాలి మరి నాకు భార్య కావాలంటే అది చేతిలో కూడా హంజరమేసని చెప్పి పోయినటువంటి కళ్ళ పిల్లిని బట్టి పోయినటువంటి మసి వేసి చెడమ కన్ను కాడిగబెట్టి శివారం ఎంత ఉన్నదో వా శివారం అంత లెక్క పెట్టేవారు పైన కాచగట్టి మనము కన్న రాయి చెట్టు కింద పడిపోయింది కాంతామణి దేవి కాంతామణి దేవి అని చేతిలో పట్టాను అతగదాగా మరి అటువంటి ఒక స్నానం పోయ్యా మరి వంట అయ్యా బ్రాహ్మణ దయ్యం పుట్టాది అయినా బట్టలు అటువంటి సాగల దయ్యం పుట్టాది అయినా అటువంటి కాయని భూతాన్ని పట్టుకొని మరి వల్ల అని కంట పడ్డది శ్రీకాంత్ మరి ఇలా గతమంది లెక్క పెడతాని చెప్పి గతములు లెక్క పెట్టాడు అరే అరే ఇది కాదు అది కాదు ఇది ఇవాళ దినము నాడు దుర్గరాజుల బిడ్డ మరి అటువంటి దీని పేరు కాంతమని ఒకసారి నేను పేరు మామా నీ బిడ్డ నీ మామ అని చెప్పి అడిగిన అడుగుతాడేమన్నాడు
మరే మంత్రగా మంత్రగాడే నాకేదైనా నీకు ఇచ్చేది ఇచ్చేది లేదురా నేను అని చెప్పి మంత్రగానే మాయ కానీ నీకు ఇయ్యరా అని చెప్పాను. మాయ కానీ నీకెందుకు ఇచ్చేది పిల్లని చెప్పి నన్ను ఎలగొట్టిండు. ఎలా కొట్టినా మరి ఎలగొడితే అటువంటి ఈ కాంతమణిని ఆ, ఎవరికి ఇచ్చిండ్రు? కవినా మహారాజు కవినరాజుకి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేశాడు. కానీ పెళ్లి ఎందుకని ఏకతమైందా? అరే ప్రేమ తీరిందా? తీరలే. తీసిన కముట్టాని జామ పండు నా చేతుల ఇచ్చిన. కముట్టాని జామ పండు. చాలు ఈ పండు హబం చేసినాను. అన్నాడు రామాయ శ్రీరాముడు చేశాడు. రామపాడు ఈ పండుని అనుమతి చేస్తా. మరి ఇది నా చేతిలో ఇక్కాలంటే ఈ గిటాబుల వద్ద చెప్తుందా? కానీ ఈ వల్ల ఏమి లేదు. కానీ దాని తండ్రి దుర్గరాజు వేషం కట్టుకొని బిడ్డ బిడ్డ అని చెప్పి దాని పక్కన కూర్చుంది. అయినా వాటి నటించి దాన్ని వాటి నా మీద తీసుకొని వచ్చి దాన్ని నేను పెళ్లి వాడేదా తీసుకొచ్చి దాన్ని ప్రేమించి పెళ్ళాడదని చెప్పి అంటుండు కదా అని చెప్పి వాడమంటే ఒక నిమ్మకాయ చేత పట్టి వారే మంత్రం మనకి మంత్రం పూర్ణ మంత్రం పైన చదివి దుర్గారాజు వేషము కట్టేరా దుర్గారాజు అది కూడా ఇచ్చే నాకు. కాంతావని ముందర పుట్టాడు ఎవరు కంచుకోట కాలాతుడు అమ్మలో బిడ్డ బుర్రకాయల నీళ్ళు ఎవరు నోటిలో పోశాడు. తండ్రి అని చెప్పి తెలియదు, కాలాతుడు అని చెప్పి తెలియదు. తండ్రి వేషంలో వచ్చిన కాలాతుడు చూసి అమ్మ తండ్రి మీద బిడ్డ పడ్డాం కదా. అయ్యో ఎప్పుడు వస్తీవే ఓ నానా. నా తండ్రి అడవి లోపల పడిపోయిన ఊరు లేదు పల్లె లేకపాయ. తల్లి రామ సక్కర తల్లి కాంతమారే కారండి అడవి అడిగి లోపల నిలబడిపోయిన విషయం తండ్రి బిడ్డది లేవు లేవు మేము కూడా అంటే డాడీ పడిపోయిన విషయం నీకేదో తెలిసిందే. అయ్యో బిడ్డ ఎందుకంటే అల్లుడు కవినరాదు పూల కొరకు వస్తే పువ్వులు దొరకలేక బిడ్డ తిరగకుండా నా దగ్గరకు వచ్చిండు. చాలా అమాయకుడేమి అవును మన ఇంట్లోనే ఉన్నాడు. మన ఇంటికి వచ్చింది. అవును 15 రోజులు ఆయా మామ. ఇక 15 రోజుల నుంచి నిన్నటి నుంచి మొదలు పెట్టాడు మామ. నా అయ్యకు నా అవ్వకు నాకు పడచ్చు లేదు. నీ బిడ్డను తోలకరా మామ, నీ బిడ్డను తోలకరా అంటే ఈ కొరకు వచ్చిన బిడ్డ అల్లుడు మన ఇంట్లో ఉన్నాడు. అవును అల్లుడు కవిని
రాజు మన ఇంట్లో ఉన్నాడు పూలు దొరకలేక పులివేరం వచ్చి నక్కబేరం మర్రిపోను నా తల్లిదండ్రికి నాకు పడచ్చలేదు మామ నీ బిడ్డను దొరకరా ఇదే ఊళ్ళో ఉంటా మీ దగ్గరనే ఉంటా అన్నాడు చెట్లకు రాయలే పువ్వులు. మన ఇంట్లో ఉన్నాడు. పద, పద. కాంతామణిని కన్న తండ్రి దుర్గరాజు వేషం మీద కాంతామణి తీసుకొని దుర్గరాజుల పడి దుర్గరాజు వేషం కట్టి కంచుకోటకు తెస్తానున్నాడు రావు బిడ్డ కాంతమణి దేవి చూడు మన కోటలమ్మ చూడు మన మేడాలమ్మ మమ్మీ ఇది మనయేనా నాన్న? ఓ, ఇవి తెల్ల మేడలు, సున్నం మేడలు ఇవి. ఇవే మన టెంపి మేడలు. కోటలు పేటలు ఘనమైన మూటలు రైతు కన్నా రైతు చెయ్యాల బొమ్మలు చేసి బొమ్మలు సాయంత్రం ఇక్కడ యంత్రాలు మంత్రాలు సాయంత్రం కట్టున్నాయి కట్టున్నాయి. కోటాలు పేటాలు నువ్వు ఎక్కడ తెచ్చినావు ఇక్కడ మన ఊరే కాదు ఇది ఈ కంచుకోట ఎవరిదంటే కంచుకోట కాలాదురుంది కంచుకోట కాలాదురునికి పెళ్లి అయినాక 15 రోజులకు వాడొచ్చిండు ఛీ, వాని పేరు ముట్టకు నాన్న. వానికి నేను వాడే ఈడు. అయితే సందేశములు ఉంటాడు చుట్టూ. పట్టిదు పందెములు ఆడిన వాడి ఆ కంచుకోటని తెలుసుకున్నా కంచుకోట కాలాదురు తరిమి కొట్టిండు. నా అల్లుడికి బిడ్డకు నిర్మించినటువంటి కంచుకోట నిర్మించిండు ఆ, నీ గురించి. అయితే అల్లుడు గదాల కొట్టడు పో పో, 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 పో. పో అనగలరు. పాపకారి కాలాద్రుడు మోసం చేస్తుందని తెలవా పాయరో కాంతమని దుర్గరాజు కన్న తండ్రి అనుకోని ఏడేడు మేడాలైన ఎక్కవటేరో ఏడేడు మేడలు ఎప్పుడు ఎక్కిందో కంచుకోట కాలాదురు దుర్గరాజు వేషప్పుడు పడితే నిజమైన కాలాదుడు పుట్టాడు పితడి గోడ పుతడి గోడ లోపల పుట్టాడు ఏమే కాంతామణి ఏమే కాంతామణి దేవి. నా పేరు కాలాదుడే నీ తండ్రి దుర్గరాని విషయం కట్టుకొని బిడ్డ అని చెప్పి నిన్ను ఆ దాన బిడ్డ తీసుకొచ్చిన అయిన వంటి కోరినా బిడకొచ్చినవు కోరినా నిలవే ఆ